ఈరోజు బుధవారం. విష్ణు సహస్రనామం వింటే చాలా మంచిది. ఒక్కసారి ఆయనది 2 శ్లోకాలు విన్నా కూడా అంత మంచిదన్నమాట. విష్ణు సహస్రనామం కష్టాలు తొలగిపోతాయి. 2 శ్లోకాలు చెప్తా విష్ణు సహస్రనామం. ఇవాళ ముఖ్యం కాబట్టి బుధవారం. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఓం విశ్వం విష్ణుర్ వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్ భూతభృద్ భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః అవ్యయ పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో విధాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో వర్త ప్రభవః ప్రభురీశ్వరః. అట్టా ఆయన శ్లోకాలు ఇంకా ఉన్నాయి. విష్ణు సహస్రనామం అంటే చాలా ఉంది, కానీ నేను 3 శ్లోకాలే చెప్పా. 1, 2, 3, 4 శ్లోకాలు చెప్పా. చాలా కష్టమైనవి, అవి బాగా చదువుకోవాలి మీరు కూడా విని. తర్వాత ఈ 4 శ్లోకాలు చెప్పాను కదా, ఇట్టా మొత్తం ఆయనవి చాలా ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత మొత్తము దాంట్లో పూర్తిగా మనం ఒకవేళ ఏ రోజైనా విష్ణు సహస్రనామం చదువుకోలేకపోయాము, ఏదో ఒక శ్లోకం చదువుకొని శివుడు ఏం చెప్పాడంటే, శివుడికి విష్ణువు చెప్పాడు, మహావిష్ణు, నువ్వంతా నా గురించి విష్ణు సహస్రనామం చేయలేకపోతే ఒక్క శ్లోకం చెప్తాను శివ, అది చెయ్యి నువ్వు అని చెప్పి శివుడికి ఆజ్ఞ ఇస్తాడు. ఎవరా? మహావిష్ణు. ఆయన ఈయన సరేలే, అది సరిగా నాకు అంత దాని మీద అవగాహన లేదు, చెప్తాను ఇప్పుడు. విష్ణు సహస్రనామం పూర్తిగా చదివినంత ఫలితం వస్తుంది, అది చెప్తా ఇప్పుడు. దాన్ని చదువుకున్నా కూడా విష్ణు సహస్రనామం చదివినట్టే పూర్తిగా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే ఈ మంత్రము చదివినా ఒకటే, మొత్తం విష్ణు సహస్రనామం చదివినా ఒకటే ఫలితం వస్తుంది అని చెప్పాడు ఆయన. ఓం నమ శివాయ. ఓం హరి ఓం. ఓం నమో నారాయణాయ.